మరి ఆ శ్రీశైలం నుంచి ఆంధ్రనేమో పోతిరెడ్డిపాడు పెట్టుకుంటుంది, మల్యాల పెట్టుకుంటుంది, మచ్చుమరి పెట్టుకుంటుంది, ఈయన చెప్పినటువంటి అన్నీ పెట్టుకుంటుంది. మరి మనకెందుకు వచ్చింది ఇబ్బంది? వాటర్ పుష్కలంగా ఉన్న దగ్గర నుంచి మనం సోర్స్ని ఎంపిక చేసుకుంటామా? నీటి లభ్యత లేనటువంటి దగ్గర నుంచి పెట్టుకుంటామా? ఆయన ఏదో తల తోక అని చెప్పేసి మాట్లాడు. ఆయన తల తోక అనేది ఆయన తలతోక లేని వాదన. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడేది తలతోక లేని వాదన. అసలు నీటి పారుదలకు సంబంధించినటువంటి దాని విషయ పరిజ్ఞానం, లోతైన పరిజ్ఞానం లేనటువంటిది. అంతకు మించి తెలంగాణ ప్రజలంటే ప్రేమ లేదు, తెలంగాణ రైతాంగం అంటే ఆయనకు ప్రేమ లేదు, తెలంగాణ సోయి లేదు. కేవలం తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు కోసం బడేబయ్యి నరేంద్ర మోడీకి గోదావరి కృష్ణా జలాలని అప్పజెప్పడం తప్ప, ఆ అప్పజెప్పడం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఈ ప్రయత్నాలని టీఆర్ఎస్ అడ్డుకుంటుంది. కాబట్టి ఆయన ఉడికిపోయి ఈ చిల్లర మాటలు విషయంగా కూర్చున్నాడు తప్ప వేరే ఇంకేమీ లేదు.